హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి పచ్చడి, కొబ్బరి టమాటో పచ్చడి. దానికి కావాల్సింది ఒక కొబ్బరి చిప్ప, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 కిలో టమాటోలు. 1/2 కిలో అంటే నాకు వచ్చేసి మీడియం సైజ్ కాబట్టి ఇవి ఒక 5 టమాటోస్ వచ్చాయి. ఇవి పచ్చిమిరపకాయలు అయితేనేమో ఒక 20 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ పల్లీలని వేయించుకుందాం. పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసినా పెద్ద టేస్ట్గా ఉండవు. మనకు అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో వేస్తేనే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన గాయత్రి కుకింగ్ ఛానల్ని. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడుతుంది, లోపల వేగదు. కాబట్టి ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ద్వారగా వేగాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేయించుకోవాలి. ముందుగా ధనియాలు కూడా వేస్తే ఏంటంటే శనగిత్తనాలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి మాడిపోతాయండి. అందుకని ఇవి కొంచెం ఫ్రై అయ్యాకే వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఇవి మాడిపోతాయని చెప్పాను కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మటుకు మాడిపోతుంది. పచ్చడి, కొబ్బరి పచ్చడి అంటే చాలా బాగుండిద్దండి. రైస్, రోటీస్, చపాతీస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉండిద్ది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లోకైనా బాగుండిద్ది. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. వీటిని ఫ్రై చేద్దాం. ఇవి మనకి వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అంటే 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేయాలి. కొబ్బరి ముక్కలన్నీ వేసాను కదా, దీన్ని ఒకసారి కలుపుదాం. ఇవి ఫ్రై అవ్వాలండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొద్దిగా టమాటా రసం, మనం ముక్కలు కట్ చేసిన టమాటాలు ఉంటాయి కదండి, వీటిల్లో కొద్దిగా టమాటా రసం తీసుకొని ఈ సైజు ఒక చిన్న వెల్లుల్లిపాయ అంతా చింతపండుని తీసి టమాటో రసంలో నానబెట్టాలి. మనకి ఈ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనకి ఆ చింతపండు అనేది నానిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. నేను వచ్చేసి నాటు టమాటోస్ తీసుకున్నాను కాబట్టి ఆ పులుపు బాగా ఉంటాయి. ఇవి కొద్దిగా మనకి ఇంకొంచెం పుల్లదన్నం రావడం కోసం నేను కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మనం అసలు యాడ్ చేయట్లేదు, టమాటా రసంలోనే నానబెట్టున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుండిద్ది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేద్దాం. అవి తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో, మన ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుందండి. దేని దానికి అలా ఫ్రై చేస్తేనే మన టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. చూస్తున్నారా, వీటిని ఇలా కట్ చేసి వేసుకోకపోతే ఇవి పేలుతాయి, తొందరగా పేలి మొహం మీద పడతాయి అన్నమాట. అందుకే సెంటర్ కట్ చేస్తే పేలకుండా ఫ్రై అవుతాయి. ఏదైనా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూస్తున్నారా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసి ఒక పక్కన పెట్టేద్దాం. చూస్తున్నారా, వీటిని కూడా ఇలా పక్కన పెట్టేసాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయాలి. వేసి ఒక్కసారి కలిపి దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలి. ఇంత సాల్ట్ అయితే సరిపోతుంది మొత్తానికి. సాల్ట్స్ కొద్దిగా తక్కువ వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ అయితే అన్నిటికీ సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, కలర్ కోసం పసుపు అండి, అండ్ ఆరోగ్యం కూడా. సో ఇది మొత్తం ఇలా కలిపి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉంటే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నామని మిక్సీ వేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు అన్నీ వేసాం కదా. సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసాము. దీంట్లో 4 వెల్లుల్లి రెమ్మలు వేయాలి. 4-5 రెమ్మలు వెల్లుల్లి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా కొత్తిమీర, ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇలా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దీన్నంతా వేసి ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. చూసారా, ఇది వచ్చేసి మనకి మగ్గినట్టేనండి. ఇంకా ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆపేయాలి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం చింతపండు వేసిన దాన్ని. ముందుగా అన్నీ ఒకసారి వేసి గ్రైండ్ చేస్తే మన కొబ్బరి ముక్కలు మెదగవండి. అందుకని మనం దాన్ని విడిగా మిక్సీ వేసాం. స్టవ్ అనేది ఆపేసి ఇది కొద్దిగా చల్లారినాక మిక్సీ వేసేయటమే. చూసారా, ఇది వచ్చేసి చల్లారిపోయింది. ఇప్పుడు మొత్తం వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలండి. ఇలా గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవచ్చు. పోపు లేకుండా తినొచ్చు. పోపు వేస్తే ఇంకా సూపర్ గా ఉండిద్ది. ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలండి. నేను అదే కళాయిలో చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోపు దినుసులు కొద్దిగా వేగాక 2 ఎండుమిరపకాయలు తుంచి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొబ్బరి పచ్చడిలో ఎండుమిరపకాయలు ఉంటేనే టేస్ట్ అండి. పోపు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చడి అనేది ఇప్పుడు దీంట్లో వేసేయాలి. మనం వచ్చేసి వాటర్ పోయలేదు కదా. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఇది వారం రోజుల వరకు నిల్వ ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంతే అండి. స్టవ్ ఆపేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటే ఎంత రుచికరమైన కొబ్బరి టమాటో పచ్చడి రెడీ. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వాడితో మళ్ళీ కలుస్తాం.